నిన్నటి రోజు శ్రీశైలం దేవస్థానంలో శివభక్తుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరం కూడా చూసాం. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం అది. ఇరుముడులు తీసుకొని ఎంతో 40 రోజుల పాటు దీక్ష చేసి శివుణ్ణి దర్శించుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు దేవాలయం దగ్గరికి వచ్చి శివ శివ అనాల్సినటువంటి వాళ్ళు డౌన్ ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కారణమైంది. ఈరోజు అక్కడ శివభక్తులు, వికలాంగులు, చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు వాళ్ళు చేసినటువంటి ఆక్రందనలు వింటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉందనేటువంటి అర్థమవుతుంది. ముఖ్యంగా మరి అక్కడ కనీస భద్రతను కల్పించడంలో, కనీసం ఎంతమంది వస్తారని అంచనా వేయడంలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. చివరికి ఎప్పుడు లేని విధంగా శివభక్తుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది నిజంగా ఎంత విపత్కరంగా పరిస్థితి దిగజారింది అనేటువంటిది అర్థమవుతుంది. ఈరోజు దేవాలయాల దగ్గర ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి మరింత ప్రమాదం జరగలేదు, కానీ ఈ దారుణం అయితే ఎప్పుడు జరగలేదు. మరి ఈరోజు ఇంతకు ముందు కూడా తిరుమలలో భక్తులు చనిపోవడం జరిగింది, తొక్కిసలాట జరిగి, అదేవిధంగా సింహాచలంలో తొక్కిసలాట జరిగి ప్రమాదం జరిగి అక్కడ చనిపోవడం జరిగింది. మొన్న కాశీబుగ్గ దేవాలయంలో కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులు ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈరోజు వాళ్ళు చనిపోవడం అనేటువంటిది చాలా దారుణం. ఎప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి దైవభక్తి అని, హిందూ ధర్మం అని ఈరోజు మాట్లాడే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు నిజంగా మీకు ఆ మాట్లాడే నైతిక అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. జగన్ గారు దేశద్రోహానికి పాల్పడుతున్నారని, దైవద్రోహానికి పాల్పడుతున్నారని, హిందూ ధర్మంని ఈరోజు నాశనం చేస్తున్నాడని జగన్ గారిని విమర్శించే మీరు కనీసం ఎప్పుడైనా జగన్ గారి హయాంలో ఒక్కసారైనా ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు వచ్చినప్పటి నుంచి వరుస ఘటనలు జరుగుతున్నా కూడా కనీసం మీకు ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఘటనలు మరీ జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో కూడా మీ నిర్లక్ష్యం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేనా మీ పరిపాలన అనుభవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా చెప్పించుకున్నారు, ఈరోజు గవర్నర్ చేతి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సుఖశాంతులతో ఉన్నారని, ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చిందని, బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నామని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ఈరోజు చెప్పించడం జరిగింది ప్రభుత్వం. కానీ మేము అడుగుతా ఉన్నాం, నిజంగా ఇంత అబద్ధాలు గవర్నర్ ప్రసంగంలో చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హామీనైనా మీరు అమలు పరిచినారా? ఈ రాష్ట్రంలో రైతాంగం ధరలు, చదువుకునే విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాలు అటకెక్కి పరీక్షలు వస్తూ ఉంటే ఈరోజు హాల్ టికెట్లు పొందడం కూడా అవమానకరమైనటువంటి పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీనంతకు అటకెక్కించినారు. హాస్పిటల్స్ నిర్వహణ, హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా దిగజారినటువంటి పరిస్థితి ఉంది. రైతుల పంటల పరిస్థితి, ఎక్కడైనా కూడా మీరు పంటల్ని కొన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ధరలు లేకపోతే మార్కెట్లో ఎంటర్ అయి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ప్రజలకు ధరలు అందేలా, మద్దతు ధర అందేలా మేము చేశాం. మీరు ఎక్కడైనా కూడా కనీసం సబ్సిడీ ఇత్తనాన్నైనా కూడా రైతులకు అవసరమైనవి ఇచ్చినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు ఈరోజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ గవర్నమెంట్ పట్ల. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు ఏమైనాయి, జాబ్ క్యాలెండర్ ఏమైంది, వాటన్నిటి గురించి నిజాయితీతో
మీరు రాష్ట్ర ప్రజల గవర్నర్ ద్వారా చెప్పించండి, కానీ అంతా బ్రహ్మాండంగా ఉందనేటువంటిది ఒక్క మహిళలకు సంబంధించి ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మహిళా సంఘాలు ఏ దుస్థితిలో ఉన్నాయి, మహిళా సంఘాలను ఆదుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చేనేత కార్మికులకు చేనేత కుటుంబాలను ఆదుకునేటువంటి ఒక్క చర్యైనా కూడా మీరు ఈ 2 ఏళ్లలో తీసుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా ఈ ప్రభుత్వం ప్రజల ఆశలను ఆకాంక్షలు నెరవేర్చడంలో ఫెయిల్ అవుతా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే తప్ప ప్రజలకు నిజంగా చేసింది ఏమి కూడా లేదు. ఈరోజు స్పష్టంగా ప్రజలు జగన్ పరిపాలనలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పరిపాలనని అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజల్లో సంతృప్తి లేదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పార్టీలకు సంబంధించి, వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల్లోనే ఈరోజు ఈ ప్రభుత్వ వైఫల్యాల పట్ల వాళ్ళు పెదవి విరుస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి సర్వే రిపోర్ట్స్లో కూడా ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతా ఉన్నారని, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకుపోలేకపోతున్నారని, ప్రజల్లో అబాస్ పాలవుతున్నారని చెప్పి ఆయన పదే హెచ్చరికలు చేస్తూ, మరోవైపు గవర్నర్తో ఆయన ప్రభుత్వం బ్రహ్మాండంగా చెప్పుకోవడం అనేటువంటిది సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఫాలో చేయొచ్చు కదా అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.